టాలీవుడ్లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పర్లేదు. చిరంజీవి లాంటి స్టార్ హీరోస్ అయితే పూరి జగన్నాథ్తో ఒక సినిమా చేయాలని ఆశపడిన కాలం నుండి అదే పూరికి స్టార్ హీరోలు ఎవరూ కూడా అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వని స్థితికి దిగజారిన పరిస్థితి. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసినటువంటి గత 10-12 సినిమాలలో టెంపర్, ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. పూరి విజయాల శాతం ఎంత దారుణంగా దిగజారిపోయిందో తెలుస్తోంది. లైగర్ సినిమా తర్వాత పూరి ప్రతిష్ట మొత్తం కూడా పోయింది. ఇక ఎన్నో ఆశలతో చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా డిజాస్టర్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరి జగన్నాథ్తో సినిమా చేసేందుకు మిడిల్ రేంజ్ హీరోలు కూడా ఇష్టపడడం లేదు. వాళ్లు కూడా పూరి చెప్పే కథ వినడానికి ఆసక్తి చూపించడం లేదు. అలాంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు కాస్త తగ్గి ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు అసిస్టెంట్గా పనిచేయబోతున్నాడు. అసిస్టెంట్ అంటే స్పిరిట్ సినిమాకు పూరి జగన్నాథ్ మాటల రచయితగా పనిచేస్తారనే గుసగుసలు టాలీవుడ్ వర్గాలలో వినిపిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. ఇప్పటికీ ఈ కథకు సందీప్ తుది మెరుగులు దిద్దుతున్నాడు. అయితే ఈసారి స్పిరిట్ డైలాగులు బాధ్యతలను పూరి జగన్నాథ్కి అప్పగించినట్లుగా ఫిలిం సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇక్కడ కారణాలు ఏవైనా కావచ్చు. సందీప్కి పూరికి మధ్య స్నేహం అని చెప్పుకోవచ్చు. కానీ సందీప్ ఎక్కడా, పూరి ఎక్కడా? ఒకప్పుడు ఇదే ప్రభాస్తో వరుసగా 2 సినిమాలు బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ డైరెక్ట్ చేసిన పూరి ఇప్పుడు అదే ప్రభాస్ సినిమాకు మాటల రచయితగా రాసే స్థాయికి పడిపోవడం అంటే పూరి గ్రాఫ్ ఎలా పడిపోయిందో తెలుస్తోంది.